విజయనగరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మధుపాడలో సిసి రోడ్ ప్రారంభించారు. ఎక్కడో బండుపల్లి నుంచి కనెక్షన్స్ వస్తుంటే ఎక్కడ గాల్లో ఏ పొలంలో ఎక్కడ పోలు పడిపోయినా కరెంటు పోతుంది, మొత్తం ఊరంతా కరెంటు పోతుంది. అయితే గంజాడు మండలం తీసుకొస్తే బాగుంటుందని చెప్తే చాలాసార్లు రిప్రజెంట్ చేస్తే ఆయన నాకు ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచనతోనే 10 లక్షలు గ్రాంట్ తెచ్చుకోగలిగాము, ఆ గ్రామానికి కరెంట్ ఇచ్చుకోగలిగాము. అంటే ప్రజాసేవలో అంటే మనందరూ కూడా, నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని. మా తాతగారు కూడా ఒక రైతు కూలీగా మొదలైన జీవితం. కొంచెం కింద ఉన్నాం కాబట్టి అవకాశాలు ఎక్కువగా మాకు రావడం జరిగింది. కొండ మీద ఉండడం వల్ల కొంచెం ఎడ్యుకేషన్ కొంచెం లేటుగా వెళ్తుంది, ఆరోగ్యం కొంచెం లేటుగా వెళ్తుంది అనేది గతంలో ఉండేది. అయితే ఈరోజు మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందుబాటులో రావాలి, నిజమైన డెమోక్రసీ అనేది పరిపాలనలో చూపించాలి అని అన్ని వర్గాలకి కూడా సమాన రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు ఎడ్యుకేషన్స్ కూడా హాస్టల్స్ పెట్టి ప్రత్యేకంగా